భక్తులైనట్లాంటి వాళ్ళు ఒత్తి బత్తి మిగులుతారు. చూడు ఈ విధంగా. దానివల్ల ఈ మధుమాంసము తినరాదు. శాకారం భగవంతుడు సృష్టి లోపల రకరకాల కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి మంచిగా తినండి. అది బలం ఇస్తుంది, అది సంతోషంగా ఇస్తుంది. పాలు అది ప్రేమతోటి ఇస్తుంది. ఇదేమో హాని, దాని ప్రాణంకి హాని చేసి మాంసం తింటారు. అది ఎంత పాపం గ్రహించుకోండి. మిమ్మల్ని ఒక దెబ్బ గిట్లా కొడితే హే ఎందుకు కొడతావు అంట అని మళ్ళీ వాళ్ళని కొట్టడానికి పోతారు. అది అమాయక ప్రాణం అని ఇట్లా వర్లంగా ప్రాణం తింటారు. దానికి మాంసము మధుమాంసాలు మీరు నిషేధం చేసుకున్నారు అన్నమాట. అది మన భారతదేశ పద్ధతి అన్నమాట. దానివల్ల మీరు సర్వభక్తులు గ్రహించుకొని దాన్ని మార్పు చేసుకున్నారు. వైద్య జన్మంకి పోయేటట్లాంటిగా క్రిమి కీటక జన్మంకి పోయేటట్లాంటిది చేసుకునవద్దు అని. ఎట్లంటే ఇప్పుడు ఒక చెట్టు మీద పురుగు ఉంటుంది, ఒక పురుగు పట్టుకొని తింటుంది, అది వైరస్ జన్మం. అట్లా క్రిమి కీటకాల జన్మానికి వెళ్ళిపోతారు అన్నమాట. అది వస్తు జన్మంకి ఈయన జన్మంకి వెళ్ళిపోతారు పూర్తి. ఆ మృగ జన్మంకి కన్నా ఈయన జన్మం అంటే ఒక పురుగు పట్టుకొని తింటారు. అందుట్లా ఈ మనిషి వృత్తి లోపల 3 రకాలు అన్నమాట. ఉత్తమము, మధ్యమము, అధమము. అధమ స్థితి వానికి అర్థమే కాదు, ఏం చెప్పినా కానీ అర్థం కాదు. అధమ స్థితి గల్లట్లాంటి వాడు మధ్య స్థితికి రావాలి. ఉత్తమ స్థితి వాడు పై స్థితికి వెళ్ళాలి. అది ధర్మం అన్నమాట. ఈ మధ్యస్థితి వాడు ఉత్తమ స్థితికి రావాలి. ఉత్తమ స్థితి వాడు తనను తాను గ్రహించుకున్నాలి. ఇవి ధర్మాలు అన్నమాట. మనుష్య వృత్తి అన్నమాట. మనుష్యుడు గ్రహించుకునే ధర్మాలు అన్నమాట. దానివల్ల భక్తులకు ఏదో చిన్నగా మేమేమి అంత శాస్త్రం చదవలేదు, విద్వత్తు నేర్వలేదు, దానికి ఏదో లోపల చెప్పాలి అని అందరు భక్తులు ఆదేశపడుతుంటే కొన్ని మాటలు చెప్తున్నాను అంతే. కానీ అందరికీ తెలుసును ప్రపంచంలో ఈ వైదిక విద్య ఆధ్యాత్మిక విద్య దూది కన్నా తేలిక అవుతుందని. ఇప్పుడు ప్రతి ఒక్క వాళ్ళకు ఆధ్యాత్మిక అంటే గిదేనా అంటారు. ప్రపంచంలో అందరికీ తేలికగా అయిపోయింది అది అధ్యాత్మం అనేది. అప్పుడు గుప్తంగా ఉంటుండే. అధ్యాత్మం అంటే ఎట్లా గుప్తంగా ఉంటుండే. మంత్రము గురువు దగ్గర మంత్రం తీసుకున్నాలంటే అది ఎక్కడ చెప్పాలి? చెవులని చెప్పాలి, ఎవరు వినకూడదని. గురువు దగ్గర మళ్ళొక్కరికి చెప్పకూడదు అని అట్లా పెద్దలు చెప్తుండ్రు అనమాట. ఇప్పుడు అదేం లేదు, తేలిక. ఇదే మంత్రం అంటారు, ఇదే అంటారు, చెప్తే ఏమవుతుంది అంటారు. అంటే అది గురుద్రోహి అవుతాడు. ఒక గురువుని చేసుకున్న తర్వాత మళ్ళొక గురువు ఏ గురువు చెప్పని గురువు అంటకనున్నావు గురువరిగా, నీవు అంతటనున్నావు గురువరిగా. ఒక ఏకస్వరూపుడు పరమాత్ముడు. గురువు అంటే ఒక్కడే. కానీ ఒక గురువుని ఏదో మంత్రం తీసుకున్న తర్వాత మళ్ళొక గురువుని చేసుకున్నారనే భావన రాకూడదు. అది తప్పు. దానివల్ల ఇక ఇప్పుడు ఈ తెలుగులో ఇది చేస్తాను. ఈ కన్నడల ఇది ఈ గుట్ట అటు తెలుగు ఇటు కన్నడ మధ్య లోపల ఉండదు అన్నమాట ఈ గుట్ట. అయితే ఇప్పుడు బాగా గుట్టకు ఇప్పుడు ఊరైపోయింది అన్నమాట. మొదలు మేము ఇక్కడ వచ్చినప్పుడు నేను ఈ గుట్ట మైదానం కుల్లో ఉండదు, ఆనందంగా ఉండదు. ఏదో భగవంతుని పేరు మీద ఉండని దినాలు ఆ చెట్టు మీద ఉండవచ్చు, ఆనందంగా గుట్ట మీద తిరగవచ్చు అనుకున్నాం. అంటే ఆ అక్కమాదేవి చెప్పిన వచనం ఏం చెప్తుంది అంటే, బిడ్డనందర బిడదేయి మాయ బిడదిద్దర బెంబత్తితు మాయ, యోగికి యోగిని హాయితు మాయ, శ్రవణకి శ్రవణంబు హాయితు మాయ.
ఎతిగి పరాగిని ఆయుత్మా. ఇప్పుడు ఆ మాయ నన్ను ఏం చేస్తున్నదంటే, నన్ను వదిలిపోతావా, ఎట్లా వదులుతావు చూస్తా అంటది. అది అట్లా అని ఏం చేస్తుండది, గిమ్మునుగా చుట్టేసింది ఆ మాయ. అది నమ్మగా ఆ మాయ అన్నది ఆకర్షణ చేసుకున్నది. నీవు నన్ను వదిలిపోతావా, ఎట్లా వదులుతావు చూస్తా అంటది. అంటే ఇప్పుడు దానికి నాకే నచ్చింది అన్నమాట. చూస్తా, నువ్వేం చేస్తావు చూస్తానంట. నేనంట నువ్వు ఎట్లా వదులుతావో చూస్తానంట. అదేంటది. ఇప్పుడు ఈ విధంగా మాయ ఇట్లా ఆకర్షణ చేస్తుంది. అంటే ఈ తెలుగు నుంచి మా కన్నడ రావాలి, కన్నడ నుంచి తెలుగు రావాలి. మరి అదే అంతా ప్రపంచం అంతా చెప్తుందట. అండపిండ బ్రహ్మాండమంతట నిండి ఉన్నది నిజ గురుని మహిమ. పండిత జ్ఞానులకు ఖండితంబుగా తెలుసుకో నీలో